పరమాత్మ స్వరూపమైన సభకు నమస్కారం. నేను ఆఖరికి మాట్లాడదానడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన రమణమూర్తి నా దగ్గరికి వచ్చి, మేషరు మ్యాజిక్ షో ఉంది, అది మీరు ఉండాలి, చూడాలి, అది చూడాలి అని రిక్వెస్ట్ చేశాడు. ఉంటాను, ఎంతసేపు అయినా ఉంటానని చెప్పాను. అసలు కారణం అది, మీరందరూ లేచి వెళ్ళిపోయినంత వరకు నేను ఉంటాను, ఏం ఇబ్బంది లేదు. తర్వాత మరి ఈరోజు చెప్పాల్సిన విషయాలు, టీచర్. ఏ టీచర్ హ్యాస్ ఓన్లీ 2 colors in his life, but he makes ది స్టూడెంట్స్ లైఫ్ కలర్ఫుల్ అని ఒక ప్రావర్బ్ ఉంది, సామెత. ఉపాధ్యాయుడి జీవితంలో 2 రంగులు ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. మీకు తెలిసి ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ అంటే పీస్ ఆఫ్ చాక్ ఈజ్ వైట్, బ్లాక్ బోర్డ్ ఈజ్ బ్లాక్, అంతే ఉపాధ్యాయుడికి. బట్ హీ మేక్స్ ది స్టూడెంట్స్ లైఫ్ కలర్ఫుల్. తన విద్యార్థుల జీవితాలని రంగులమయం చేస్తారు. అంటే రంగులమయం అంటే ఇక్కడ అనేక రంగాల్లో నిష్ణాతులయ్యేటట్టు చేయడం, అది ఉపాధ్యాయుని తాలూకా వృత్తి తాలూకా ధర్మం. ఇక రెండోది, మీరు ఇందులో ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్ళు కొన్ని పేర్లు నాకు తెలుసు, సుజాత అన్న ఆ పిలుపుతాల సంగతి నేను ఇప్పుడు వేరే చెప్పను. మన బంధుత్వాలు పూర్తిగా పోతున్నాయి. అంకులంటే మామకి వేరు, చిన్నానికి వేరు. మనం 2 పేర్లు ఉన్నాయి, ఎవరికైనా అంకులే ఇంగ్లీష్. మరి తెలుగు నేర్పించకపోతే మన తాలూకా సంస్కృతి సంప్రదాయాలు పోతాయి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే, తెలుగు భాష సెల్ ఫోను, టీవీ వచ్చిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ కలిపేది, ఏ భాష తెలియదు. ఉదాహరణకు చూడండి, మీరు కాల్ చేసిన కస్టమర్ కాల్ ఎత్తడం లేదు, ఇది ఏ భాష అంటాం? దీనికి చెప్పండి, పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడండి. యువర్ కస్టమర్ ఈజ్ నాట్ రెస్పాండింగ్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. బాగుంది. మీరు సంభాషిస్తున్న వ్యక్తి స్పందించడం లేదు, తరువాత మరలా సంభాషించండి, తెలుగు. ఈ కాల్ చేసిన వ్యక్తి కాల్ ఎత్తకపోవడం ఏంటి, తర్వాత మళ్ళీ కాల్ చేయడం ఏంటి, ఇలాంటివి. ఇది ఉదాహరణకు ఒకటే, అనేక ఉన్నాయి. ఇప్పుడు అవి టైం లేదు చెప్పడానికి. అంటే తెలుగు నేను ఎందుకు అంటున్నానంటే, సరదాగా ఉండొచ్చు కానీ మన తెలుగు పండుగలు, మన ఉగాది అంటే ఏమిటో తెలియదు. జాన్వరి 1 కాదు మనది ఉగాది. జాన్వరి 1 సంస్కృతి తీసేయాలి, ఉగాదిని పెంపొందింపజేయాలి. మన దసరా, మన భోగి, మన కనుమ అన్నిట్లోని కేవలం సంప్రదాయం కాదు, అందులో విజ్ఞానం ఉంది, ఆరోగ్యం ఉంది, సంప్రదాయం. ఇది ఎప్పుడు వస్తుందంటే, తెలుగు భాష నేర్పడం వల్లే. మేము చెప్తున్నాం, మీరు చదువుతారు, ఎంతో కొంత ఫలితం వస్తుంది, ఓకే. కానీ 2000 నుంచి సిస్టమ్ ఏంటి మార్చిందంటే, గవర్నమెంటు టార్గెట్ పెట్టింది, 80% రావాలి, 90% రావాలి, 100కి 100% కూడా రావాలి. అది సాధ్యమా? సాధ్యమా అంటే ఎలా చెప్తాం? సాధ్యం. మేము చెప్తాం, మీరు చదువుతారు, మీరు రాస్తారు. దిద్దినవాడు ఒకడు, ఆయన తాలూకా ఆ టైంలో ఆయన తాలూకా మూడ్ బట్టి మార్కులు పడతాయి. మనం చెప్పలేము, అది ఏ పనైనా అంతే. మరి మీరు ఇప్పుడు చదువుతారు, ఆ టైంకి మర్చిపోతారు. దానికేముంది, మర్చిపోవచ్చు, రాయలేకపోవచ్చు. మరి మీ అందరికీ 80% 90% తేవాలంటే అప్పుడు ఉపాధ్యాయులు ఏం చేశారంటే ఇంకో మార్గం అవలంబించారు.
అది నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే బిట్ పేపర్ వచ్చేసరికి ఎవరో ఒక ఉపాధ్యాయుడు వెళ్ళిపోయి అన్ని బిట్లు చెప్పాడు. ఎందుకంటే అక్కడ పాస్ అయిపోతే చాలు, నాలెడ్జ్ అక్కర్లేదు. లేదా స్టూడెంట్స్ ఎలా తయారంటే క్వశ్చన్ పేపర్ ఇస్తే చదివేవారు కాదు, మ్యాథ్స్ గారు ఎప్పుడు వస్తారో అని చూసేవారు వాళ్ళు. దేనికి చెప్పడానికి. హిందీకి అయితే 20 మార్కులకు పాస్. ఇక్కడ హిందీ టీచర్స్ ఎవరు ఉన్నారా? అది బిట్ పేపర్ చెప్పేస్తే చాలు, ప్రశ్నలు మెయిన్ చదవక్కర్లేదు, అసలు టెక్స్ట్ బుక్కే చదవక్కర్లేదు. రిజల్ట్ బేస్డ్ ఎడ్యుకేషను ఎలాగుందంటే, ఫలితం కోసం ఎప్పుడైతే నువ్వు ప్రాకులాడావో క్వాలిటీ తగ్గిపోతుంది. ఒక పిక్చర్ తీసాడు అనుకోండి, వాడు అవార్డు కోసం పిక్చర్ తీస్తే అవార్డు రాదు. పిక్చర్ కరెక్ట్గా తీస్తే దానికి అవార్డు వస్తుంది. అప్పుడు దృష్టి అంతా దేని మీద అయిపోతుందంటే అవార్డు మీద వెళ్ళిపోతుంది. అలాగే స్త్రీ మీరున్నారు, వంటకృతి శ్రేష్ఠ భక్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు దేన్ని ఆచరిస్తారో మిగతా ప్రపంచమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తములు ఏ మార్గంలో వెళ్తారో ప్రపంచమంతా అలాగే నడుస్తుంది. ఇందులో మతానికి సంబంధం లేదు. ఉత్తములు అంటే ఎవరు? ఒక ఉపాధ్యాయుడు, అతను కరెక్ట్గా ఉంటే అతను స్టూడెంట్స్ కరెక్ట్గా ఉంటారు. ముగ్గురు ఉన్నారండి ఇక్కడ, ఒక టీచరు, ఒక పేరెంట్, ఒక పొలిటీషియన్. టీచర్ కరెక్ట్గా స్కూల్కి హాజరైతే మీరు వస్తారా రారా? వస్తారు. రానప్పుడు మేము మీకు శిక్షించడానికి అవకాశం ఉంటుంది, మేము వస్తే. లేకపోతే మీరు అడుగుతారు, అడగపోయినా ఈ మ్యాథ్స్ గారే రారు మాకు కొడుతున్నారని మనసులో తిట్టుకుంటారు. ఏమండి కరెక్ట్ కాదా? అంటే మనం ఆచరించింది తర్వాత వాళ్ళకి మార్గదర్శకం. అది భగవద్గీతలో చెప్పాడు. తండ్రి ఉన్నాడు, పేరెంట్, తండ్రి ఆర్ తల్లి. మీరు మీ పిల్లలు మీరు చెప్పింది చెయ్యరు, మీరు చేసింది చేస్తారు. గుర్తుంచుకోండి. మీరు ఏంటి చేస్తున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఏరస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహారం, ఆహారం మితంగా ఉండాలి, నిద్ర మితంగా ఉండాలి, మన యొక్క ప్రవర్తన మితంగా ఉండాలి. ఎందుకంటే ఆహారం యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది, మనసు యొక్క ప్రభావం మనం చేసే పని మీద పడుతుంది. నీ యొక్క ఆహారము, నిద్ర, నీ యొక్క చేష్టలు తగిన రీతిలో ఉన్నట్టు చూడు. ఎక్కువ నిద్రపోకు, అలాగని ఎక్కువ మేలుకోకు. ఇది భగవద్గీత చెప్పింది. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. ఆ 700కు చాలా సంతోషం. మీ స్నేహాన్ని ఇలాగే కొనసాగించండి. స్నేహం గూర్చి మనసు కవి అంటే ఆ పేరు గల ఆత్రేయ, మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును, మంచి మంచు కూడా వేడి సెగల నెగయవచ్చును. మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగల నెగయవచ్చును. పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును, పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును. చెక్కు చెదరనిది స్నేహమని చెప్పవచ్చును, చెక్కు చెదరనిది స్నేహమని చెప్పవచ్చును. స్నేహబంధము ఎంత మధురము, చెదిరిపోదు చెరిగిపోదు జీవితాంతము. ఇలాగే మీ స్నేహబంధం కలకాలం కొనసాగాలని
ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాశీస్సులు అందిస్తూ సెలవు.